అమెజాన్ వాళ్ళ 30,000 మంది ఎంప్లాయీస్ ని ఒక్కసారిగా కంపెనీ నుండి బయటికి పంపించబోతుంది. ఇది అమెజాన్ కంపెనీ హిస్టరీలోనే అతి పెద్ద లే ఆఫ్. ఇంత మందిని ఒకేసారి కంపెనీ నుంచి తీసేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పాండమిక్ టైంలో చాలా ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి వస్తూ ఉండేవి. అండ్ అలాంటి టైంలోనే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి కంపెనీలు పెద్ద మొత్తంలో ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ అమెజాన్లో పనిచేస్తున్న వాళ్ళు 11,50,000 మంది, 1.15 మిలియన్ ఎంప్లాయీస్. దాంట్లో 3,50,000 మంది ఈ పాండమిక్ టైంలో వచ్చిన వాళ్ళే. అలా 2022-23 టైంలో 27,000 మంది ఎంప్లాయీస్ ని వీకేసారు. ఇప్పుడు ఈ నెంబర్ దాన్ని కూడా క్రాస్ చేయబోతుంది. అండ్ ఒకప్పుడు అంటే ఆర్డర్స్ బాగా వస్తుండే, ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ తో పెద్దగా పని లేకపోవడం వల్ల అండ్ వాళ్ళకి ఉట్టిగా జీతాలు ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి కంపెనీ నుంచి తీసేస్తున్నారు. ఇంకొకటి, చాలా మంది ఎంప్లాయీస్ రెగ్యులర్ గా చేసే రెపిటేటివ్ వర్క్స్ ఏఐ ద్వారా రీప్లేస్ చేయబోతున్నారు. అండ్ అలానే కంపెనీ ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకోవడానికి కూడా చాలా లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. దీంట్లో మేజర్ గా ఇండియా నుండి, యుఎస్ నుంచి, యూరోప్ దేశాల నుంచి ఎక్కువ మందిని తీసేస్తున్నారు. మొత్తం 30,000 మందిని ఒకేసారి తీసారు, కానీ కొద్దిగా తీస్తుంటారు. ఈ గ్యాప్లో నెంబర్స్ తగ్గొచ్చు, పెరగొచ్చు. ఈ టాపిక్ మీద మీకు ఒక లాంగ్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి 10K లైక్స్ చెప్పండి, ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో తీసుకొని వస్తాను.